రోజు మనం శశికళ థియేటర్ బ్లాగ్ అయితే చూద్దాం అనమాట. ఏషియన్ శశికళ థియేటర్. సో ఇందులో 4 థియేటర్స్ ఉంటాయి. లక్ష్మీకళ, శశికళ, చంద్రకళ, లలిత అని చెప్పి. చంద్రకళకి సపరేట్ ఎంట్రన్స్, లక్ష్మీకళ, శశికళ, లలిత ఈ 3 ఒకటే చోట ఎంట్రన్స్ అనమాట. గబ్బర్ సింగ్ రీ రిలీజ్కి వెళ్ళాము. అక్కడ కూడా బాల్కనీ 250 అని చెప్పి బ్లాక్ టికెట్లు అమ్ముతున్నారు భయ్య. సో అర్థం చేసుకోవచ్చు సింగిల్ స్క్రీన్ క్రేజ్ ఎలా ఉంటుందో. సో రీ రిలీజ్ మూవీ కూడా బ్లాక్ టికెట్లు అమ్మడం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట నేను. అంటే ఇది రెగ్యులర్గా నేను ఎప్పుడు వినలేదు. అక్కడికి వెళ్ళాక చూసినాక షాక్. అక్కడ గట్టిగానే అరుస్తున్నాడు అనమాట, బాల్కనీ 250 అని. సో అట్లా గబ్బర్ సింగ్ అప్పుడు ఒక వేరే లెవెల్ క్రేజ్ అనిపించింది అనమాట నాకైతే. సో ఇప్పుడు లోపల ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు శశికళ 175 రూపీస్ టికెట్కి వెళ్ళాం భయ్య. థియేటర్ లోపల ఎంట్రన్స్ ఇట్లా మెట్లెక్కి వెళ్ళాలన్నమాట. లక్ష్మీకళ, లలిత అండ్ శశికళ 3 పక్కపక్కనే ఉంటాయి. సో ఇప్పుడు లలిత వచ్చేసి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి భయ్య. ఇవి 2 ఎదురెదురు ఉంటాయి అనమాట. శశికళ అండ్ ఆపోజిట్ శశికళ ఇంకొక థియేటర్ చెప్పాను కదా, అది లక్ష్మీకళ ఆపోజిట్లో ఉంటాయి. లలిత మాత్రం పైకి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ మీరు ఫుడ్ ప్రైజెస్ కూడా చూడొచ్చు. బయట ఫ్రాంకీస్ అవి అమ్ముతున్నారు 85 రూపీస్, 50 రూపీస్, వాటర్ బాటిల్ 30 రూపీస్. అట్లా మనకు అంతా అఫోర్డబుల్ రేట్సే ఉంటాయి భయ్య. సో ఆ ఏరియా మాస్ ఏరియా కాబట్టి మాస్ థియేటర్. సో మీకు ఈవెన్ దో 4 స్క్రీన్ మల్టీప్లెక్స్ అయినా కూడా మీకు అఫోర్డబుల్ రేట్సే పెట్టారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు లలిత థియేటర్కి మీరు స్టెప్స్ ఎక్కకి వెళ్ళాలని చెప్పాను కదా. సో ఇవి ఎంట్రన్స్ అనమాట లలిత స్క్రీన్కి. సో మీరు ఈ థియేటర్లో ఏ మూవీస్ చూసారో కామెంట్ చేయండి. సో మీరు మన శశికళ బయట ఇలాంటి పాత సినిమా పిక్చర్స్ అయితే ఉంటాయన్నమాట. స్వర్ణకమలం, అగ్గిపిడుగు ఇలాంటి పాత సినిమాలన్నీ ఉంటాయి. సో ఇప్పుడైతే మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ రెడీ ఉన్నారనమాట గబ్బర్ సింగ్ సినిమా చూడడానికి అని చెప్పి. సో ఫుల్గా రెడ్ టవల్స్ కట్టుకొని వచ్చారు అందరు. ఇంకా లేడీ ఫ్యాన్స్ అయితే జై బాబు జై బాబు అని అరుస్తున్నారు. అబ్బాయిలు కూడా ఫుల్గా అరుస్తున్నారు. అసలు మామూలుగా లేదనమాట. సో ఇప్పుడు సీట్స్ చూద్దాము. లోపలైతే మీరు చూడొచ్చు లెగ్ స్పేస్ అది సీటింగ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఏంట్రా అంటే ఇక్కడ థియేటర్లో ఓన్లీ మైనస్ ఏంట్రా అంటే సౌండ్ భయ్య. స్టార్టింగ్ కూడా అసలు సౌండే పెట్టలేదు. నేను వెళ్ళిన షోకి అయితే అందరూ ఇంకా ఫ్యాన్స్ వైల్డ్ అయిపోయారనమాట. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ప్రొజెక్టర్కి చెయ్యి అడ్డం పెట్టేసి ధన బాక్స్ కేసు కొడితే కానీ వాడు సౌండ్ పెంచలేదనమాట. చాలా అసలు వెరీ లో సౌండ్. మనం గట్టిగా గోల చేస్తే తప్ప వాడు సౌండ్ పెంచలేదనమాట. అది ప్రాబ్లమో లేకపోతే ఏంటో తెలీదు. ఆ ఫుల్ గోల్ చేశారనమాట. అంత గోల్ చేసి మధ్య 10 మంది కలిసి కొడితే కానీ అప్పుడు సౌండ్ పెంచాడు అనమాట. అది ఒక్కటి ఇంప్రూవ్ చేసుకోవాలి. థియేటర్స్లో సౌండే ప్రాబ్లము. తర్వాత వాడు కొట్టినాక సౌండ్ పెంచాడు, బట్ అది కూడా సరిపోదు, ఇంకా పెంచుకోవచ్చు ఈ సౌండ్ ఈ థియేటర్కి. సో లోపల ఫ్యాన్లు ఏంటి అని చూస్తున్నారా, ఫ్యాన్లు ఏం లేదు భయ్య. కొన్ని చోట్ల ఏసీ సరిగ్గా రావట్లేదు. సో వాడు ఫ్యాన్లు పెట్టి కొన్ని ఏరియాస్లో ఎక్కడైతే ఏసీ సరిగ్గా పనిచేయట్లేదో ఆ ఏరియాస్లో ఫ్యాన్స్ పెట్టాడు అనమాట. సో ఇది 175 రూపీస్. ఇంకా మేము కార్నర్ సీట్స్ దొరికినాయి అనమాట మాకు. సో కార్నర్ నుంచి ఆ ఫ్యాన్లు ఫ్యాన్స్ అయితే ఇక దాన్ని ఊరుకొని దాంతో ఒక ఆట ఆడుకున్నారనమాట. ఫ్యాన్స్ అటు తిప్పి ఇటు తిప్పి పగలగొట్టేలాగా వెళ్ళిపోయారు ఆల్మోస్ట్. పర్లేదు, ఆ సౌండ్ ఏం మనం డిస్టర్బ్ చేయదనమాట. మరి కర్కర్ అని ఏం సౌండ్ అయితే రాదు. అంత డిస్టర్బింగ్ ఎక్స్పీరియన్స్ అయితే కాదు. ఫ్యాన్స్ జస్ట్ మీకు ఏసీ టెంపరేచర్ పెంచడానికి అయితే ఉందన్నమాట. సో ఇది మన రాజమౌళి గారి యాడ్. అండ్ పిక్చర్ బ్రైట్నెస్ కూడా చాలా బాగుంది. సౌండ్ ఒక్కటే ఇంప్రూవ్ చేసుకోవాలి. సింగిల్ స్క్రీన్స్లో మధ్య మనకు మల్టీప్లెక్సెస్లో రాదు భయ్య. ఇలాంటి మంచి సింగిల్ స్క్రీన్స్ అందరికీ తెలియాలని బ్లాగ్ చేస్తున్నాను. ఇది కనుక థియేటర్ మేనేజ్మెంట్ వాళ్ళు చూస్తే ప్లీజ్ థియేటర్ సౌండ్ ఇంప్రూవ్ చేసుకోండి. నా ఛానల్లో సబ్స్క్రైబర్స్ చాలామంది అంటున్నారనమాట ఈ థియేటర్స్లో సౌండ్ బాగోదని. అది ఏషియన్ లాంటి ప్రెస్టీజియస్ బ్రాండ్ వాళ్ళు ఇంత లో సౌండ్ పెడుతున్నారు ఏంటో నాకైతే అర్థం కాలేదనమాట. సో మీరు దయచేసి సౌండ్ ఇంప్రూవ్ చేసుకోండి. ఇది 100 రూపీస్ సీట్స్ అనమాట. సో ఇవి కూడా మంచి లెగ్ స్పేస్, సీట్స్ కూడా చాలా కంఫర్టబుల్ ఉంటాయి భయ్య. ఇది ఆడిటోరియం ఓవరాల్గా మీకు ఇంత చాలా బాగుంటుంది అనమాట. ఓవరాల్ గోల అయితే ఆ రోజు మల్టీప్లెక్స్లో దొరకని ఎంజాయ్మెంట్ సింగిల్ స్క్రీన్లో మాత్రమే దొరికే ఎంజాయ్మెంట్ అనమాట. ఇది వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అనమాట మన గబ్బర్ సింగ్ వ్లాగ్. జనాలు చూడండి ఒక రేంజ్లో వచ్చారు. మళ్ళీ చూపిస్తున్నాను. ఫుడ్ కోర్ట్ అయితే మీకు చాలా అఫోర్డబుల్ ఉంటుంది. ఈ ఫ్రాంకీ పక్కనే మీకు వాష్రూమ్స్ కూడా ఉంటాయి భయ్య. లేడీస్ వాష్రూమ్, జెంట్స్ వాష్రూమ్ పక్కనే ఉంటాయి. సో ఇది కూడా కొంచెం థియేటర్ మెయింటెనెన్స్ కూడా కొంచెం యావరేజ్గానే ఉంది భయ్య. ఇది ఒకటి మెయింటెనెన్స్, ఒకటి సౌండ్ ఒకటి పెంచుకోవాలి. పాప్కార్న్స్ అవన్నీ కూడా నార్మల్ రేట్స్ అయితే అఫోర్డబుల్ రేట్స్ ఉన్నాయి. సౌండ్ ఒకటి ఇంప్రూవ్ చేసుకోవాలి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.